హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఏదైతే సింగరేణి కాలేజ్ సంబంధించిన జాబ్స్ ఉన్నాయి కదండి, దాంట్లో ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024కి సంబంధించిన ఈ యొక్క జాబ్ డీటెయిల్స్, ప్రస్తుతానికి ఏవైతే అడ్మిట్ కార్డ్ రిలీజ్ అయినాయో ఆ యొక్క అడ్మిట్ కార్డ్స్, అదేవిధంగా ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించిన సిలబస్ ఒకసారి చూసుకుందాం. అయితే ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024కి సంబంధించిన మేనేజ్మెంట్ ట్రైనీ సివిల్, మేనేజ్మెంట్ ట్రైనీ F&A, జూనియర్ ఎస్టేట్ ఆఫీసర్ E1 గ్రేడ్, జూనియర్ ఫారెస్ట్ ఆఫీసర్ E1 గ్రేడ్, మేనేజ్మెంట్ ట్రైనీ హైడ్రోలాజిస్ట్, జనరల్ డ్యూటీ మెడికల్ ఆఫీసర్, మేనేజ్మెంట్ ట్రైనీ IE, మేనేజ్మెంట్ ట్రైనీ మైనింగ్, మేనేజ్మెంట్ ట్రైనీ పర్సనల్, సబ్ ఓవర్సీస్ ట్రైనీ సివిల్, దీనికి సంబంధించిన ఏదైతే అడ్మిట్ కార్డ్స్ అనేవి కూడా మనకు రిలీజ్ అవ్వడం జరిగిందండి. ఆ యొక్క అడ్మిట్ కార్డ్స్ కూడా ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలనేది కూడా మనము మన ఛానల్ ద్వారా తెలియజేయడం జరిగింది. మరి యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024కి సంబంధించిన ఏవైతే పోస్టులు ఉన్నాయో, మేనేజ్మెంట్ ట్రైనీ E&M, మేనేజ్మెంట్ ట్రైనీ సిస్టమ్స్, జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనీ, అసిస్టెంట్ ఫార్మెన్ ట్రైనీ, అసిస్టెంట్ ఫార్మెన్ ట్రైనీ ఎలక్ట్రికల్, ఇక్కడ అసిస్టెంట్ ఫార్మెన్ ట్రైనీ మెకానికల్, ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1, ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1. అయితే చాలా మంది ఆ యొక్క వీడియోకి చాలా మంది ఒక కామెంట్ చేసినారండి. ఏం చేసినారంటే, మేనేజ్మెంట్ ట్రైనీకి సంబంధించిన ఏదైతే ఇవి చెప్పినా కదండి, ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 హాల్ టికెట్స్ అనేవి డౌన్లోడ్ అవుతలేదని మనకు కామెంట్ చేయడం జరిగింది. మరొక్కసారి మీ అందరు కూడా చెప్తున్నానండి, ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024కి సంబంధించిన హాల్ టికెట్స్ మరియు వాటికి సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మాత్రమే మనకు రిలీజ్ అవ్వడం జరిగింది. ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించిన ఎగ్జామ్ డేట్స్ మరియు వాటికి సంబంధించిన సిలబస్ కూడా మనకి ఇంతవరకు వెబ్సైట్ లో పెట్టలేదండి. అయితే ఏదైతే నేను ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ, అసిస్టెంట్ ఫోర్మెన్ సంబంధించిన ఇంతకు ముందు సింగరేణి కండక్ట్ చేసిన ఎగ్జామ్స్ ఆధారంగా కొన్ని సిలబస్ అనేది మనము తీసుకొని మీ ముందుకు తీసుకురాబోతున్నామండి. ఒకసారి చూసుకున్నట్టయితే, ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవాలంటే ఆల్రెడీ ఇంతకుముందు వీడియో చేశానండి. మళ్ళొకసారి చెప్తున్నాను, ఏమంటారు, సింగరేణి వెబ్సైట్కి వెళ్ళిన తర్వాత ఇక్కడ మన కెరీర్స్ అని ఉంటుంది. కెరీర్స్ ని క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ హాల్ టికెట్ డౌన్లోడ్ క్లిక్ చేసిన తర్వాత మనకు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 సంబంధించిన హాల్ టికెట్ డౌన్లోడ్ క్లిక్ హియర్ అని ఉంటుందండి. దాన్ని క్లిక్ చేసి మీరు హాల్ టికెట్ అనేది డౌన్లోడ్ చేసుకోవచ్చు. మరి ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 01/2024 సంబంధించిన ఏదైతే సిలబస్ ఉందో, పార్ట్ 1 వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్, పార్ట్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్. దీని గురించి ఇంతకుముందే వీడియో చేశాను, అది కూడా మళ్ళీ ఒక్కసారి మీకు రిమైండ్ చేయడం జరుగుతుంది. అయితే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 ఉంది కదండి, దానికి కూడా పార్ట్ 1 వచ్చేసి సబ్జెక్ట్ రిలేటెడ్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. అదంతా కూడా 120 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పార్ట్ 2 వచ్చేసి జనరల్ స్టడీస్ అండి, దీంట్లో కూడా 30 MCQs అడగడం జరుగుతుంది. ఈ యొక్క జనరల్ స్టడీస్ లో కూడా మనకు జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ మరియు న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్ క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. మరి ఈ యొక్క ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ నెంబర్ 02/2024 సంబంధించిన ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ E&M గ్రేడ్ 2 ఉంది కదండి, E2 గ్రేడ్ ఉంది కదా, దానికి సంబంధించిన సిలబస్ నేను ఇంతకుముందే వెబ్సైట్ లో అంతా వెతికి తీయడం జరిగింది. మరి దీని గురించి ఒక్కసారి మీకు చెప్పడం జరుగుతుందండి. ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ E&M ఉంది కదండి, దాంట్లో ఎలక్ట్రికల్ వచ్చేసి మనకు ఎలక్ట్రికల్ సర్క్యూట్స్, ఎలక్ట్రానిక్ డివైసెస్ అండ్ సర్క్యూట్స్, ఎలక్ట్రికల్ మెషిన్స్, ఎలక్ట్రోమాగ్నెటిక్ ఫీల్డ్స్, కంట్రోల్ సిస్టమ్ ఇంజనీరింగ్, అనలాగ్ ఎలక్ట్రానిక్ సర్క్యూట్స్, స్విచ్చింగ్ థియరీ అండ్ లాజిక్ డిజైన్, ఎలక్ట్రికల్ పవర్ జనరేటింగ్ సిస్టమ్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్, ఎలక్ట్రికల్ పవర్ ట్రాన్స్మిషన్ సిస్టమ్, పవర్ ఎలక్ట్రానిక్స్, పవర్ సర్వీస్ కండక్టర్ డ్రైవ్స్, పవర్ సిస్టమ్ ప్రొటెక్షన్, పవర్ సిస్టమ్ ఆపరేషన్ అండ్ కంట్రోల్, పవర్ సిస్టమ్స్ అనాలిసిస్, ఎలక్ట్రికల్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్స్, యూటిలైజేషన్ ఆఫ్ ఎలక్ట్రికల్ ఎనర్జీ ఆడిటింగ్. అదేవిధంగా మెకానికల్ లో వచ్చేసి మనకు ఇంజనీరింగ్ మెకానిక్స్, స్ట్రెంగ్త్ ఆఫ్ మెటీరియల్స్ ఆర్ మెకానిక్స్ ఆఫ్ సాలిడ్స్, థర్మోడైనమిక్స్, మెటలర్జీ అండ్ మెటీరియల్ సైన్సెస్, ప్రొడక్షన్ టెక్నాలజీ, థియరీ ఆఫ్ మెషిన్స్, థర్మల్ ఇంజనీరింగ్, మెకానిక్స్ ఆఫ్ ఫ్లూయిడ్స్ అండ్ హైడ్రాలిక్ మెషిన్స్, మెషిన్ టూల్స్ అండ్ మెట్రాలజీ, డిజైన్ ఆఫ్ మెషిన్ మెంబర్స్, హీట్ ట్రాన్స్ఫర్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, రిఫ్రిజిరేషన్ అండ్ ఎయిర్ కండిషనింగ్, జనరల్ ప్రొఫెషన్సీ. ఈ యొక్క ఏదైతే మేనేజ్మెంట్ ట్రైనీ E&M కి సంబంధించిన సిలబస్ ఇదండి. దీంట్లో నుంచి మనకు 120 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. ఈ యొక్క ఇదంతా పార్ట్ 1 అండి. పార్ట్ 1 120 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి మనకు 30 క్వశ్చన్స్, అది జనరల్ స్టడీస్. నెక్స్ట్ చూసుకున్నట్టయితే, ఏదైతే ఎలక్ట్రీషియన్
ట్రైనీ కేటగిరీ 1 సంబంధించింది అయితే సిలబస్ చూసుకున్నట్టయితే మనకు బేసిక్ ఎలక్ట్రిసిటీ, రెసిస్టర్స్, కండక్టర్స్, ఇన్సులేటర్స్ అండ్ ఇన్సల్టింగ్ మెటీరియల్స్, ఎలక్ట్రికల్ యాక్సెసరీస్, సర్క్యూట్ బ్రేకర్స్, ఎర్తింగ్, ఎలక్ట్రాలిసిస్, సెల్స్ అండ్ బ్యాటరీస్, కెపాసిటర్స్, magnetism and electromagnetism, alternating current, basic electronics, measuring instruments, DC generators, DC motors, అదే విధంగా alternators, transformers, polyphase induction motors, synchronous motors, single phase motors, winding, house service connections and wiring layout, illumination, digital electronics, electrical applicants, relays and voltage regulators, generation of electrical energy, transmission and distribution, workshop calculation and sciences, employability skills. అదే విధంగా ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 కి సంబంధించిన సిలబస్ చూసుకున్నట్టయితే సేఫ్టీ, ఇంతకుముందు మనం ఏం చెప్పినామండి అంటే మనకు ఎలక్ట్రీషియన్ ట్రైనీ కేటగిరీ 1 దీంట్లో కూడా పార్ట్ 1 వచ్చేసి 120 క్వశ్చన్స్, పార్ట్ 2 వచ్చేసి 30 క్వశ్చన్స్ అడగడం జరుగుతుంది. పార్ట్ 2 అనేది అందరికి కూడా కామన్ అండి, అదొక్కసారి మీరు గుర్తుపెట్టుకోవాలి. ఏదైతే జనరల్ స్టడీస్ 30 క్వశ్చన్స్, దాంట్లో కూడా మనకు ఏమేమి అడగడం జరుగుతుందని కూడా చెప్పడం జరుగుతుంది. అయితే ఒక్కసారి చూడండి, జనరల్ నాలెడ్జ్, జనరల్ ఇంగ్లీష్, క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, న్యూమరికల్ ఎబిలిటీ, టెస్ట్ ఆఫ్ రీజనింగ్, కంప్యూటర్ బేసిక్స్, ఇవి మాత్రం అందరూ తప్పకుండా నేర్చుకోండి. అది 30 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఫిట్టర్ ట్రైనీ కేటగిరీ 1 ఎక్స్టర్నల్ సంబంధించిన క్వశ్చన్ సిలబస్ చూసుకున్నట్టయితే సేఫ్టీ, యూనిట్స్, మెజర్మెంట్స్ అండ్ మెజరింగ్ టూల్స్, మార్కెటింగ్ అండ్ మార్కెటింగ్ టూల్స్, అదేవిధంగా హ్యాండ్ టూల్స్, కట్టింగ్ టూల్స్ అండ్ ఆపరేషన్స్, మెటల్స్, హీట్ ట్రీట్మెంట్, లిమిట్స్, ఫిట్స్, టాలరెన్స్, జిగ్స్ అండ్ ఫిక్చర్స్, ఫాస్ట్నర్స్, స్క్రూ థ్రెడ్స్, ల్యాపింగ్ అండ్ హార్నింగ్, ప్రివెంటివ్ మెయింటెనెన్స్ అండ్ కూలెంట్స్ అండ్ lubricants, bearings, and pipe fittings, mechanical power transmission, forging, sheet metal, welding, riveting, soldering, lathe, pneumatics and hydraulics, వర్క్షాప్ క్యాలిక్యులేషన్ అండ్ సైన్సెస్, ఎంప్లాయబిలిటీ స్కిల్స్. మరి ఫిట్టర్ ట్రైనింగ్ కేటగిరీ 1 సంబంధించిన ఈ యొక్క సిలబస్ అండి 120 క్వశ్చన్స్ అనేవి అడగడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే జూనియర్ మైనింగ్ ఇంజనీరింగ్ ట్రైనింగ్ సంబంధించిన సిలబస్ చూసుకున్నట్టయితే 120 క్వశ్చన్స్ అండి. దీంట్లో కూడా మనకు మెథడ్స్ ఆఫ్ కూల్ మైనింగ్ అండ్ డ్రిల్లింగ్ బ్లాస్టింగ్ అనేది అడగడం జరుగుతుంది. దీంట్లో కూడా మెథడ్స్ ఆఫ్ షార్ట్ సింకింగ్, షార్ట్ సపోర్ట్, టెంపరరీ అండ్ పర్మనెంట్ మెకనైజ్డ్ స్టోన్ drifting etc., undergone mining methods, choice of methods of mining, coal seams and factories, depth, seam thickness, inclination etc., affecting the same. అదే విధంగా బోర్డ్ అండ్ పిల్లర్ మెథడ్ సంబంధించిన సబ్ టాపిక్స్ మనకు అడగడం జరుగుతుందని, దానిలో స్టాట్యూటరీ ప్రొవిజన్స్, మెకనైజ్డ్ లోడర్స్, కంటిన్యూస్ మైనర్స్ ఎక్సెట్రా, డీప్ పిల్లరింగ్ and applicable statutory provisions, pillar extraction with caving and stowing, mechanization and de-pillaring, local fall and main fall, air blasts, multi-section and continuous working, liquidation of developed pillars, long wall mining, thick seam mining, multi-slice methods, inclined slicing, horizontal slicing and cross slicing in ascending and descending orders, hydraulic mining, special methods of thick seam mining, other special methods of mining, wide stall method of mining thin seams, underground coal gasification, coal bed methane, coal mine methane etc. అదే విధంగా మైన్ మేనేజ్మెంట్ లెజిస్లేషన్ అండ్ జనరల్ సేఫ్టీ, దీంట్లో ద మైన్స్ యాక్ట్ 1952, మైన్స్ రూల్స్ 1955, మైన్స్ రెస్క్యూ రూల్స్ 1985, మైన్ వొకేషనల్ ట్రైనింగ్ రూల్స్ 1966, కోల్ మైన్ రెగ్యులేషన్ 2017 అండ్ అదర్ రూల్స్ అండ్ లెజిస్లేషన్ అండ్ అప్లికబుల్ టు ద కోల్ మైన్స్. అదేవిధంగా మైన్ ఎన్విరాన్మెంటల్ వెంటిలేషన్లో దీంట్లో మైన్ గ్యాసెస్, జనరేషన్, ప్రాపర్టీస్ అండ్ సైకలాజికల్ effects, detection of mine gases, methanometers, flame safety lamps, mine fires and hazards due to extraction of developed pillars, its mitigation. అదే విధంగా దీంట్లోనే మనకు inundation, explosion in mines, rescue and recovery, investigations and reports, firefighting plan, rescue equipment, rescuation and reviving apparatus and training of rescue work, heat and humidity, source of heat in mines, geothermal gradient, effects of heat and humidity, heat transfer in board and pillar
and long wall workings, measurements of heat and humidity, air cooling and conditioning, airflow in mines, loss of airflow, resistance of airways, resistance and splitting problems, equipment orifice, natural ventilation pressure, airborne dust, generation, dispersion, measurement and control, suppression and treatment of coal dust, properties of stone dust, sampling analysis of coal dust, mine reclamation, failure of dumps and benches, dump stability management, etc. అదే విధంగా strata management, roof control, subsidence, types of roof, test of roof, supporting materials, types of support, mechanized support, roof bolting, cable bolting, RMR. మైనింగ్ మెషినరీలో మనకు రోప్ హాలగ్స్, లోకోమోటివ్స్, కన్వేయర్స్ సిస్టమ్స్, రోప్ వేస్, కమ్యూనికేషన్ ఎక్విప్మెంట్, మ్యాన్ రైడింగ్ సిస్టమ్స్, ఇన్పిట్ క్రషర్స్, feeder, breaker, etc. Use of diesel equipments in underground coal mines, pumps, types dealing with acid water, slurry, drainage, sumps, pumping problems, function and operation of blast hole drills, rippers, scrapers, shoals, drag lines, dumpers, road graders, dozers, wheel loaders, bucket wheel excavators, spreaders, surface continuous miners, infit crushers conveying, IPCC, mechanical ventilation, fans in series and parallel, reversal of airflow, fan drift, diffuser and evasi, booster and auxiliary fans, standards of ventilation and calculation. అదే విధంగా బేసిక్ ఆఫ్ మైన్ సర్వింగ్ లో మనకు టైప్స్ ఆఫ్ ప్లాన్ అండ్ దేర్ ప్రిపరేషన్, కేర్, స్టోరేజ్ అండ్ ప్రివెన్షన్, డ్యూటీస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ సర్వేస్, application of components in mine surveys and preparation of plans, basic of geology, nature and occurrence of coal seams, description of Indian coal fields, features of coal fields, mode scales and hardness. అయితే ఈ యొక్క సిలబస్ ని మనము ఇంతకు ముందు సింగరేణి కండక్ట్ చేసిన ఏవైతే జాబ్స్ ఉన్నాయో దాంట్లో నుంచి మనము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా అసిస్టెంట్ ఫోర్మెన్ మెకానికల్, అసిస్టెంట్ ఫోర్మెన్ ఎలక్ట్రికల్ సంబంధించిన ఏదైతే సిలబస్ అనేది నాకు నెట్లో దొరకలేదండి. అంటే చాలా వెబ్సైట్ పెట్టినారు కానీ దొరకలేదంటే అఫీషియల్గా. సో దీంట్లో నేను పెట్టలేదండి. కొంచెం మీరు కూడా ఆన్లైన్లో చూసుకొని మీరు చదువుకోవచ్చు. సో మా ఛానల్ ద్వారా నేను కూడా ఏదైతే ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 02/2024కి సంబంధించిన సిలబస్ అఫీషియల్గా రిలీజ్ అయినా లేదంటే ప్యాటర్న్ రిలీజ్ అయినా ఇంకేదైనా మనకు హాల్ టికెట్స్ రిలీజ్ అయినా కూడా మా ఛానల్ ద్వారా మీకు అందించడం జరుగుతుంది. సో మా ఛానల్ని మీరు అందరూ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియోస్ కనుక మీరు అందరికీ నచ్చినట్టయితే లైక్, కామెంట్, షేర్ మరియు మా ఛానల్ని సబ్స్క్రైబ్ కొట్టండి.